అది లేదంటే అవమానించడం. అసహజమైన పదజాలం. అంటే తనకుండే భావన అది ఒక టిప్పర్ డ్రైవర్ పట్ల అని జనాలకు అర్థం అవుతుంది కదా. అవును. అసలు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనకి తెలియక ఏదో గబక్కన పొరపాటున ఒక ముక్క అంటాం. రామునితో కపివరుండిట్లనియాకి రామునితో కపివరుండిట్లనియాకి చాలా తేడా ఉంది. అది లాంగ్వేజ్ లో గబక్కన వచ్చే పొరపాటునైతే మనం క్లెయిమ్ చేయక, అంటే అది పద ప్రక్షాళనలో వచ్చే ఇబ్బందులు అవి. అది వేరు. ఇక్కడ వచ్చేటప్పటికి కావాలని విల్లింగ్ఫుల్ గా కామెడీ చేస్తూ దాంట్లో మళ్ళీ పబ్లిక్ ఇన్వాల్వ్ చేస్తూ ఏంది తమ్ముళ్ళు ఎట్టాంటోడికి ఆ సీట్ ఇచ్చేది, ఏలుముద్రోడు అయితే బెటర్ అని చెప్పి చేస్తున్నారు. అంటే మేబీ అతనికి రాంగ్ ఫీడ్బ్యాక్ అయి ఉండాలి. అతను ఏలుముద్రోడని ఈ పక్కనున్న అభ్యర్థి చెప్పు ఉండాలి. ఎందుకంటే ఆయనకి ప్రతి నియోజకవర్గాన్ని అవతల ఉన్న అభ్యర్థి తెలియదు కదా, ఈయన అభ్యర్థి గురించి తెలిసి ఉంటది. వీళ్ళు ఎవడో సాధారణంగా ఏంటంటే మన పక్కన కూర్చున్నటువంటి పార్టీ వాళ్ళు వెటకారంగా చెప్తారు అవతల అభ్యర్థి గురించి, చిన్న చూపు కోసం చెప్తారు. ఆ చిన్న చూపుని వీడ ఇట్లా చెప్పారని మన పార్టీ వాళ్ళు చెప్తుంది కరెక్ట్ కాదు అంటే ఎవడైనా ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు అభ్యర్థితో ఉండేటువంటి వాళ్ళు చెప్తారు, మన మేడం గెలిచేస్తా సార్, ఆ అవతలోడు టిప్పర్ డ్రైవర్ గడి సార్, వాడాడు గెలుస్తాడు సార్ అని ఏదో చెప్పుంటారు. ఏంది టిప్పర్ డ్రైవరా అని ఈయన అడుగుంటాడు. అవును సార్ టిప్పర్ డ్రైవరా, ఎమ్మెల్యే దగ్గర టిప్పర్ పని తిప్పేవాడు సార్, ఆడికి ఇచ్చారు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వద్దనుకుని